అండ్ మీ దగ్గర ఇలాంటివి చెప్పడానికి బాగుంటాయి. సరే రాకేష్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. రాకేష్ గారు, సార్ ఇప్పుడు ఏంటి ఈ ట్రబుల్సమ్ కాన్స్టిట్యున్సీస్ ఒక 40 ఐడెంటిఫై అయినాయండి. అంటే మీకు జనసేన సహకారం, బీజేపీ సహకారం బాగా బలంగా కావాల్సిన 40 సెగ్మెంట్లో మీరు ఏకపక్షంగా వెళ్తున్నారనే మాట వినిపిస్తుంది. ఇప్పుడైనా మీరు సర్దుబాటు ధోరణితో వెళ్ళి వాళ్ళందరినీ కలుపుకుని పోతే ఈ 40 కీలకమైన సెగ్మెంట్లు మీరు ఎవరి మీద డిపెండ్ కాకుండా రేపొద్దున మీకుగా మీరు 120 తెచ్చుకొని వీళ్ళతోటి పంచాయతీ లేకుండా మీరు హాయిగా మీరు ఒక్కలే పరిపాలన చేయొచ్చు. ఆ 40 మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉన్నదా? సార్ మీకు ఒకటే చెప్తున్నా, ఫామ్ అయ్యేది ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు ఎక్కడా చెప్పలా. ముగ్గురం కలిపి ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాం. ఇది చాలా క్లియర్గా చెప్పాం. మాకు 120 వచ్చినా 110 వచ్చినా, కూటమికి 150 వచ్చినా, కూటమికి మాకు 120 వచ్చి మిగిలిన 20-30 సీట్లు కూటమి మిగిలిన 2 భాగస్వాములు కలిపి గెలిచిన ఫామ్ అయ్యేది ఎన్డీఏ ప్రభుత్వం. ఏ విధంగా అయితే ప్రభుత్వాన్ని సమానంగా సమిష్టిగా బలంగా మేము లాక్కొచ్చామో అలాగే అందరం కలిసి ముందుకెళ్తాం. మీరు అన్నట్టు ఎక్కడైనా లోపాలుంటే ఖచ్చితంగా సరి చేసుకుంటాం. వైసీపీ వాళ్ళ డ్రామాలు ఎట్లా ఉంటాయంటే, ఇందాక ఒక ఆర్టిస్ట్ చెప్పాడు, అక్కడ ఈయనంట ఆ రోడ్లో నుంచి వస్తున్నాడంట, విజయనగరంలో యాత్రలో ఉన్నాడంట, వైజాగ్ లో జగన్ ని కలిచాడంట 5 సార్లు, మళ్ళీ నేను అన్నవరంలో కలిచాడంట. అతను ఎక్కడ ఉన్నాడో ఆయనకే తెలియదు. అతను ఆర్టిస్ట్ ఎక్కడ ఉన్నాడో ఆర్టిస్ట్ కే తెలియదు. ఏంటంటే మనం వినాలి, ఆ కథ వినాలి. ఆర్టిస్ట్ చెప్పిన కథ ఏంటంటే, అన్నవరం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఓపిక ఉండాలి. చెప్తే లేకపోతే మాట ఏంట్రా, ఆర్టిస్ట్ ఏంట్రా, ఆర్టిస్ట్ ఎవడరా, వాడుకున్నారు. దాని గురించి మీరు మాట్లాడతారా? అన్నవరం చుట్టుపక్కల గంజాయి విపరీతంగా దొరుకుతుంది, దాని గురించి మీరు మాట్లాడతారా? అన్నవరం దగ్గరలో ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేశారు మీ ఎమ్మెల్సీ, దాని గురించి మీరు మాట్లాడతారా? ఈ స్టోరీ అంతా చెప్పరు, ఈ ఆర్టిస్ట్ చెప్తాడు. ఈ ఆర్టిస్ట్ ఆటలు మామూలుగా ఉండవు. అసలు ఎయిర్పోర్ట్లు పోర్ట్లు దేని కింద వస్తాయో తెలుసుకోవయ్యా బాబు. ఎయిర్పోర్ట్లు పోర్ట్లు కేంద్ర ప్రభుత్వంతో వస్తాయి, నీకు నాకు వచ్చాయి కావు. అవి తెలుసుకోవాలి ఆ విషయం. లోకల్ వార్డు మెంబరు, లోకల్ సర్పంచ్, లోకల్ ఎమ్మెల్యేలో ఇచ్చాయి కావు, తెచ్చాయి కావు. అది తెలుసుకొని ఆయన నీకు ఇచ్చిన స్క్రిప్ట్ తప్పించినట్టున్నారు పైన, అది తెప్పించి సరి చేయించుకో పాపం. నీకేమో తెలియదు, పేపర్ తెలియదు, జగన్ చుట్టూ చేతులు కొడుతున్న తప్ప ఏం తెలియదు నీకు. ఏం చెప్తావు పరిస్థితి? అందరి దగ్గర ఉన్నాయి ఫోన్లు, అందరి దగ్గర ఉన్నాయి ఫోన్లు. ఎన్ని ఫోన్లు కావాలి చెప్పు, ఎన్ని ఫోన్లు కావాలి చెప్పబ్బా. అదే గూగుల్లో జగన్మోహన్ రెడ్డి హూ ఈజ్ 420 అని కొట్టి వచ్చేసి ఒకసారి హూ ఈజ్ 420 అని కొట్టి చూపి, హూ ఈజ్ 420 అని కొట్టి చూపి, హూ ఈజ్ 420 అని కొట్టి చూపి అబ్బా, హూ ఈజ్ 420 అని కొట్టి చూపి ఒకసారి కొట్టు. ఇప్పుడు హూ ఈజ్ 420 అని కొట్టు, హూ ఈజ్ 420 అని కొట్టి చూపి. చంద్రబాబే కదా, 4 చంద్రబాబు చంద్రబాబు 420 కాదా? అదే గూగుల్లో కొట్టు, హూ ఈజ్ 420 అని కొట్టు, వాసుదేవన్ గారు, హూ ఈజ్ 420 అని గూగుల్లో కొట్టి చూపి. వాసుదేవన్ గారు చూడండి, ఇదేంటో చెప్పండి సార్ ఒకసారి. వాసుదేవన్ గారు మీరు చదవండి. మీరు చూపించేది స్క్రీన్ లో కనిపించట్లేదు, మీరు చూపించేది స్క్రీన్ లో కనిపించట్లేదు. మీరే సరిగా లేదండి, కరెక్ట్ గా ఫ్రేమ్ కరెక్ట్ గా మీరు చూపించేది అంతేగాని ప్రజలకు ఏం చేసామో చూడటం మానేసి ఇలాంటి స్టోరీలు చెప్పుకుంటూ పోవటం, ఇలాంటి కథలు చెప్పుకోవటం వైసీపీ వారికి ఇంకా అలవాటు అయిపోయింది. ఎవరో చేసిన పనిని, ఎవరో చేసిన అభివృద్ధిని మేమే చేసామని చెప్పుకోవటం, మేమే ఓకే అని చెప్పటం, మిగిలిన వాళ్ళు ఎవరైనా అడిగితే సమాధానం చెప్పకుండా ఇలాంటి ఓవర్ యాక్షన్ చేయటం అలవాటు అయిపోయింది. మా దగ్గర ఏమైనా లోపాలుంటే చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు 1కి 10 సార్లు చెప్పారు. మేము కూటమికి గౌరవం ఇస్తున్నాం. మేము రేపొద్దున రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారి సమక్షంలో మేమందరం కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం.
కలిసి పనిచేస్తూ ముందుకెళ్తాం. దానిలో కలిసి- ఎటువంటి సందేహాలు కలిసి లేవు. ఎలాగో మీరేమో కూటమి అధికారంలోకి కాన్స్టిట్యూషనల్ వస్తోంది issues కదా. ఉన్నాయన్నారు. అవి రాకేష్ కొన్ని గారు. మా ఇష్యూ కొన్ని మా రాకేష్ అధినాయకత్వం గారు. దగ్గర ఉన్నాయి. అవి రాకేష్ సరి గారు. చేసే పనిలో ఉన్నారు. ఖచ్చితంగా అవన్నీ సరి చేసి ముందుకెళ్తామని తెలియజేస్తాం. రాకేష్ గారు, కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. అధికారంలోకి వచ్చే కూటమిలో కూటమి నుంచి గెలిచిన వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉంటారా? 100% ఉంటారండి. మీ లోకేష్ గారు ఎన్డీఏ చెప్పారుగా, పవర్ ఎన్డీఏ షేరింగ్ అభ్యర్థులు అనేది- ఎవరైతే పోటీ చేసి పవర్ గెలిచారో షేరింగ్- వారందరూ కూడా పవర్ ప్రభుత్వంలో షేరింగ్ అనేది భాగస్వాములు పవర్ కాబోతున్నారు. షేరింగ్ అనేది ఉండకపోవచ్చు కదా లోకేష్ గారి మాటలను బట్టి. ఏమండి పవర్ షేరింగ్ అనేది ఉండకపోవచ్చు కదా లోకేష్ గారి సార్, మాటలు. అధికారం ఇవ్వటం అంటే పవర్ షేరింగ్ ఒకటే కాదు. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి అవ్వచ్చేమో, మళ్ళీ ఇప్పుడు ఎంపీగా నామినేట్ చేస్తారేమో, తర్వాత ఏదైనా జరగచ్చేమో. రేపొద్దున ఇక్కడ అత్యధిక భాగం ఏదైతే ముఖ్యమైన శాఖలు పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పచ్చేమో. భాగస్వామ్యం అంటే ఒక ముఖ్యమంత్రే కాదండి, రకరకాలే ఉన్నాయి. 2 మినిస్ట్రీ పదవులు ఇచ్చి ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదండి? ముఖ్యమంత్రి హోదా ఎందుకు ఇచ్చి కాకూడదు? పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రాల్లో ఉన్నతమైన స్థాయిలో పెట్టడం కూడా ఇదే అవుతుంది. ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు? భాగస్వామ్యం అంటే ముఖ్యమంత్రి ఒకటే కాదు అవును, అంటారు. మీరు ఎందుకు చెప్పలేదు కాకూడదని కదండి. నేను అడుగుతాను. ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటే అది కూడా అవుతారు, తప్పే ఉంది. ప్రజలు ఇంకా కోరుకోలేదా ఆయన ముఖ్యమంత్రి కావాలి? ప్రజలు సార్, ఒక్కొక్క స్థాయి, ఆ స్థాయికి నిజంగా ఆ స్థాయిలో ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఫ్యూచర్ లో ముఖ్యమంత్రి అవుతారు. తప్పే ఉంది, దానిలో అవ్వకూడదనా? తప్పేం లేదు కదా, ఖచ్చితంగా అవుతారు ఫ్యూచర్ లో. మీకు మహారాష్ట్ర చూడలేదా? బీహార్ చూడలేదా? అక్కడ ఎవరు కోరుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. గోపీనాథ్ Yes. మీకు మహారాష్ట్ర బీజేపీ మహారాష్ట్ర కానీ ఇంకొక చోట కానీ పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్థితులు వేరు. ఈ రోజు ఈ 5 ఏళ్లలో కనుక పోలవరాన్ని కంప్లీట్ చేయకపోతే కట్టిన పోలవరాన్ని కూల్చే పరిస్థితికి వచ్చేస్తారు. అదే విధంగా అమరావతి ఎలా అయితే ఎడారి చేశారో, పిచ్చి మొక్కలు పొలిచేస్తే చివరికి రోడ్లు కూడా తవ్వుకొని వెళ్ళిపోయారో మీ అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు అంటే ఒక అమరావతిని మీరే కదండి ఆ రోజు అక్కడ మీరు కట్టిన భవనాలు, ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అయితే complete చేయగలరు. ఆ రోజు మీరు అక్కడ కట్టిన భవనాలు తాత్కాలికం అన్నది మీరే కదా. సార్, తాత్కాలికం అంటే పనికిరాదని దాని అర్థం. పర్మనెంట్ స్ట్రక్చర్ దిశగా 5 ఏళ్లలో మీరు వేసిన అడుగులు ఏంటండి? 1500 కోట్ల రూపాయలు డ్రైనేజీకి తెప్పించడం తప్పించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు డ్రైనేజ్ ఖర్చు పెట్టారు. 99 టీవీ సాక్షిగా వాసుదేవన్ గారు, మీకు నేను ఒకటే చెప్తున్నా, దయచేసి మీరు మన అమరావతి రండి, ఇది అవసరం. మీరు అమరావతి రండి, ఏం చేసామో స్వయంగా అందరూ చూపిస్తాం. మీరు దయచేసి ఒక్కరోజు అమరావతి టూర్ పెట్టుకోండి. ఈ రోజు అమరావతిలో చూపిస్తాం. సన్నోతి సాయిల్ అండి రాకేష్ గారు, నేను లోకల్ అమరావతి ప్రాంతం అండి, నాకు చెప్తే ఎట్లాగా చెప్పండి. నేను అదే అంటున్నా సార్, తాత్కాలిక భవనాలు లైవ్ లోకి కాకుండా రండి. మీరు చేసింది ఏంటో ఈ రోజు చెప్పండి. అమరావతి ఎలా ఉందో తెలుస్తుంది వాసుదేవ గారు. నేను లోకల్, నాకు చెప్తే ఎట్లా 5 ఏళ్ళు నేను అక్కడే ఉన్నా, 2014 నుంచి 19 వరకు అక్కడే ఉన్నా. రోడ్లు తాత్కాలిక భవనాలు, రోడ్లు తాత్కాలిక భవనాలు. ఈ చివరికి సీఎం గారి ఇంటి ముందు నుంచి వెళ్ళేది కూడా సింగిల్ రోడ్డే. కనెక్టివిటీ చాలా పూర్గా ఉంది. ఈ రోజుకి అంతకు భిన్నంగా అయితే ఏం లేదు. వీళ్ళు కూడా వచ్చి చేసింది ఏం లేదు అక్కడ. సార్, మీకు అదే చెప్తా ఉన్నా, మీకు ఈ రోజు స్పీడ్ యాక్సిస్ రోజు మీకు తెలుసు మనం ఎంతగానో రోడ్డు కంప్లీట్ చేసామో. 20% రోడ్డు పెండింగ్ ఉంది. అదే విధంగా ఎంప్లాయీస్ కోసం కట్టిన భవనాలు, అదే విధంగా మన క్వార్టర్స్ కట్టే ఎంప్లాయీస్ కోసం స్పెషల్ క్వార్టర్స్, అవి ఏ స్థాయిలో ఉన్నాయి ఈ రోజు అవన్నీ తెలుసు. కానీ ఒక అమరావతిలో ఈ రోజు పరిస్థితి ఎలా ఉందో మీరు ఆ ప్రాంతం వారు కాబట్టి మీకు అత్యధికంగా తెలిసి ఉండొచ్చు, నేను కాదన్నా. కానీ ఈ 5 ఏళ్లలో ఎలా ఉంది అసలు? చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నందుకే అంత పెద్ద భూగోళం చేశారు కదా, అది నిజం.